హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వనజ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా దొరికే మామిడికాయలతో రొటీన్‌గా కాకుండా మంచి వెరైటీ రెసిపీ చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకునే రైస్ అదేనండి మ్యాంగో రైసు, మామిడికాయ పులిహోర. కేజీ రైస్‌కి కొంచెం పసుపు, శనగపప్పు యాడ్ చేసి పొడి పొడిగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. 4 మామిడికాయలు తురుముకొని గోరువెచ్చగా ఉన్న అన్నానికి పట్టించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం పచ్చి కరివేపాకు కొంచెం కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేయించి వేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అదే పోపులో సాల్ట్ యాడ్ చేసి వేయించుకోవాలి. పోపు మాత్రం మంచిగా వేగాలండి. స్టవ్ సిమ్‌లో పెట్టి చేసుకోవాలి. పోపులోనే కరివేపాకు, కొంచెం వెల్లుల్లి ముద్ద వేసి వేయించుకోవాలి. ఇలా వేగుతున్న పోపులో పసుపు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు మంచి స్మెల్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందు సిద్ధం చేసి పెట్టుకున్న అన్నం, మామిడికాయ తురుము కలిపి పెట్టుకున్న దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ పోపంతా అన్నానికి మిక్స్ అయ్యేలా మంచిగా పులిహోర మొత్తం కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్‌తో మొత్తం కలుపుకుంటే బావుంటుంది. లాస్ట్‌లో కొంచెం డ్రై ఫ్రై చేసిన జీలకర్ర, మెంతుల పొడి వేసి కలుపుకోవాలి. టేస్ట్ చాలా బావుంటదండి. మీలో ఎంతమందికి ఇష్టం ఈ మామిడికాయ పులిహోర? మాకైతే చాలా ఇష్టము. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.